సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ తెలిసిందే గైస్, తమిళ చూసే ఉంటారు. సో ఏంటంటే సండే గైస్ ఈరోజు వీకెండ్ సండే అనమాట. సో ఏంటి అంటే ఏముంది స్పెషల్ అంటే ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా వీకెండ్ రైడ్కి. సో ఎప్పుడు ఈ సిటీలో తిరిగి నాకు కూడా కొంచెం పీస్ కావాలిగా మైండ్కి. సో అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యనమాట. ఇంకా సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అంటే సిటీకి సరౌండింగ్స్లో ఏదైనా దగ్గర ప్లేస్ ఉంటే డెఫినెట్లీ వీకెండ్స్లో దాన్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాతో పాటు మీరు ఎవరైనా రావాలనుకుంటే నేను గ్రూప్లో ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో పెడతా, మెన్షన్ చేస్తా. సో ఈరోజు ఏంటంటే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది కన్ఫర్మ్ ఇంకా కాకుండా అనమాట. రైడ్ వెళ్తామా లేదా అన్నట్టు ఒక సస్పెన్స్ ఉండేది. ఇంకా నేను ఒక్కడినైతే వెళ్ళలేను కదా, నాకు ఒక్కడినైతే వెళ్ళలేనని కాదు, ఒక్కడినైతే వెళ్ళబుద్ధి కాదు. సో అదే అనమాట. సో చూద్దాం అని అడిగిన అన్నని. సో అన్న కూడా ఓకే అన్నాడు. వేరే అన్న వస్తాడు, అన్నది కూడా ఛానల్ ఉంది, లింక్ పెడతా కావాలంటే చూడండి. అండ్ ఇంకా మా ఫ్రెండ్ కూడా ఓకే అన్నాడు. సో వెళ్దాం అని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా నేను. సో వెళ్తున్నాం అనమాట రైడ్కి యాక్చువల్లీ ఈరోజు. సో సండేస్ మీరు ఎవరైనా లాగిన్ అయ్యేటట్లు ఉంటే ర్యాపిడో ఓలా ఊబర్ కొంచెం చూసుకోండి, ఫుడ్ డెలివరీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సండే ఇంకా అందరూ ఇంటికాడ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలని ఆతృతతో బుక్ చేసుకుంటారు. సో మోస్ట్లీ ట్రై టు డూ ఫుడ్ డెలివరీ ఆన్ వీకెండ్స్. ఓకే, అవాయిడ్ బైక్ ట్యాక్సీ సర్వీసెస్. మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే కార్ వేసుకెళ్దాం కదా అంటాడు. కార్ ఏంటంటే ఇంత ఇది రాదు కదా గైస్, ఫీల్ రాదు కదా. ఇప్పటికీ అంటున్నాడు, చూడు వెనక్కి పోయి కార్ వేసుకొద్దామా అంటాడు. ఆ బొంగుల కారు వెళ్ళాలి, కానీ బైక్లో వెళ్తే ఆ మజా వేరు కదా. సో ఆడికి తెలియదు అది, బైక్ నడిపేవానికి ఒక్కటే తెలిసేది, వెనక కూర్చున్నవానికి తెలియదు దాని కదా. కొంచెం క్లైమేట్ ఇలా చెడుగా ఉండి అంటే లైక్ వాన పడుతూ జల్లులు పడుతూ ఇలాంటివి ఉంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, ఊపు వస్తుంది రైడ్ మీద. సో అదే అనమాట సంగతి. సో రైడ్కి వెళ్ళామంటే ఇలాంటివన్నీ చూసుకోవాలి మనము. కాకపోతే మన సేఫ్టీ ప్రికాషన్స్ మనమైతే తీసుకోవాల్సిందే, లైక్ జాకెట్ కానివ్వండి అండ్ రైన్ కోట్ కానివ్వండి అన్నీ పెట్టుకోవాలా సేఫ్టీ. బికాజ్ నాంతే తర్వాత మన పంచాయతీ మందే ఉంటుంది ఇంకా. సో గైస్, ఇది నా రెగ్యులర్ జాకెట్ కాదనమాట. నా రెగ్యులర్ జాకెట్ ఏంటంటే ఓన్లీ ఫర్ డ్యూటీ టైమ్స్లో ఒకటే వేసుకుంటా. ఇది ఎక్కడన్నా రైడ్స్కి వెళ్ళేప్పుడు వేసుకుంటా. నాకు అదేందో తెలియదు కానీ నాకు బ్లూ అంటే ఇష్టం అనమాట. తెలియదని కాదు, నాకు బ్లూ అంటే ఇష్టం. అండ్ ఇంతకుముందు నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఉండేది, మళ్ళీ అది ఎందుకో బ్లూకి షిఫ్ట్ అయిపోయింది. సో ఎప్పుడంటే ఒక 5 years బ్యాక్ ఎప్పుడో తెలియదు కానీ బ్లూకి షిఫ్ట్ అయిపోయింది. సో నా బైక్ బ్లూనే, నా జాకెట్ బ్లూనే, నా హెల్మెట్ బ్లూనే, ఇంకా వద్దులేండి ఇంకా అంతే. ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు కొంచెం లేదండి, గ్రీన్ నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో గ్రీన్స్ వేసుకుంటున్నా షర్ట్స్. అండ్ అదేందో తెలియదు కానీ గ్రీన్ నచ్చుతుందేమో. సో గైస్, ఇదైతే ఓవరాల్ చూడండి, మెదక్, బోధాన్, వరంగల్ అండ్ అది ఓవరాల్ ఎక్కితే ఆర్జీ ఎయిర్పోర్ట్ వస్తుంది, ముంబై హైవే వస్తుంది. సో అది మనకు వద్దులండి, మెదక్ హైవేకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇది ఓవరాల్. సో చూడండి ఎంత బాగుంది అసలు. అంటే ఇక్కడ డ్రోన్ చూడాలా, డ్రోన్ వ్యూ తీస్తే బాగుంటుంది. అండ్ వాన అయితే స్టార్ట్ అయింది గైస్, చినుకులు అయితే పడతానే ఉన్నాయి అప్పటి నుంచి కంటిన్యూస్గా. సో ఇంకా టిఫిన్ కూడా చేయలే. మా బ్రో ఏందో ఏడ చేపిస్తాడో ఏందో నాకు అర్థం కాదు. అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లే. ఇది గైస్ సంగతి ఇప్పుడు ప్రజెంట్. నాకు వానలో రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే సేఫ్టీతో చేయాలా, చాలా జాగ్రత్త ఉండాలా. చూడండి గైస్, నర్సాపూర్ ఇక్కడ నుంచి 23 kilometers అయితే ఉంది చూడండి. ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికే. నర్సాపూర్ 23 kilometers, మెదక్ 64 అండ్ బొరాన్ అన్నట్టున్నది కథ. అండ్ గండి మైసం తాండా ఓకే, తాండాలండి. తాండా అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సపరేట్ ఒక ఊరుస్ ఉంటాయి కదా వాళ్ళ ఊర్లు. సో గైస్, రైడ్ చూడండి స్టార్ట్ అయిపోయింది మొత్తానికి. సో టిఫిన్ తిన్నా అనమాట. ఇక్కడ ఎంత అంటే దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ కూడా మొత్తం 120 అయింది బిల్లు. సో టిఫిన్ బాగుంది, చట్నీ బాగుంది ఇక్కడ. సో టిఫిన్ అయిపోయింది. అండ్ ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంట రైట్ సైడ్లో.
సో వాన మాత్రం వచ్చేస్తుంది. ఈ వానలో రైడ్ చేస్తే ఆ కిక్ వేరే ఉంటుందబ్బా అసలు, సీరియస్లీ. సో గైస్ చూడండి, వానలో రైడ్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం వానలో రైడ్ రియల్లీ. అది మళ్ళీ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు. నానిపోతుంది మొత్తం. కింద ప్యాంట్ కూడా వేసుకుంటా, ఎందుకు ఉంది కదా, లేకుంటే ఏదో అనడానికి ఉండి కూడా నానుకోకూడదు. पैंट रख लेग भी कहीं फेंकना बोल. సో అయిపోయింది. హట్రే ఫస్ట్ షర్ట్. సో ప్యాంట్ ఇది 2 వేసుకున్నా. సో వాహన చూడండి ఎట్లా వస్తుందో, అందుకే వేసుకున్నా అనమాట. నానకూడదు మనం నాంతే బాగోదు, ఆదిల్ షేక్ కాబట్టి. సో చూడండి బైక్ నానిపోయింది. సీరియస్లీ చెప్తున్నా గాయ్స్, ఇది స్వర్గం అంటే. బైక్ రైడ్ చేయండి అబ్బా ఇట్లా వాన్లో, మీకు అసలు నీకు తెలియదు ఆ ఫీల్ ఎలా ఉంటుందో. అది ఏదైనా కానివ్వండి, బైక్ చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి, కానీ బైక్ రైడ్ చేయాలా మొత్తానికి. ఎట్లుంటుందో తెలుసా ఫీల్ అసలు. యాక్చువల్లీ నేను రైడ్కి వచ్చిన పర్పస్ ఇదే. వాన పడుతుంది, సో వానలో రైడ్ చేస్తే ఆ కిక్ వేరు అన్నట్టు. అసలు గాయస్ లిటరల్లీ చెప్తున్నా కదా, రెయిన్ ప్లస్ రైడు నార్మల్గా ఉంటుంది. ఇంకా ఈడ ఇట్లా ఉంటే ఇంకా ఫారెస్ట్లో ఉంటాము, మరి ఆడ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో. సో గాయస్ ఇది మన ఈ రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. వాన మాత్రం దంచి కొడుతుంది. మా నాన్నకు ఫోన్ వచ్చింది, లేకుంటే మనల్ని చేస్తున్నాడో తెలియదు. సో ఇది గాయస్ ఈరోజు ఫస్ట్ టోల్ గేట్. సో టోల్కి మనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మనం దూసుకెళ్ళిపోదాం. వెల్కమ్. చూడండి నా కెమెరాలో కనిపిస్తున్నా అనుకుంటా. సో ఇది ఒకసారి చూడండి, నేనే ఈడ. అండ్ ఏ ఊరు అబ్బా ఇది? గుమ్మ గిద్దుల అంట. జై బాలయ్య. సో ఇది గైస్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అంట. సో గైస్ ఫైనల్లీ నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి ఇక్కడ చూసిన చెట్లు. కానీ ఇంకోటి హైలైట్ ఏంటంటే వాన అనమాట. రియల్లీ రెయిన్ వస్తుంది. సీరియస్లీ గాస్ రియల్ అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉందంటే అంత ఎంజాయ్మెంట్ ఉంది. సో వీడు అప్పటి నుంచి కెమెరాలో పడాలని అప్పటి నుంచి దాంట్లో ఆడుతున్నాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అవాయిడ్ చేస్తామని, కానీ వాడు అప్పటి నుంచి నేను రావాలని కింద కనబడేవరా రే. సో ఇది రియల్లీ సీరియస్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే నా హెల్మెట్ కెమెరా అన్ని గేట్ దగ్గరే పెట్టేస్తాను. సో పోలీసులు ఏమన్నారంటే మనకేం అంటే సేఫ్గా పెట్టుకుంటామన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ పెట్టాము. సో నమ్మకం ఉండాలి పోలీసుల పైన, పెట్టేసామన్నమాట అక్కడే. నా కెమెరా హెల్మెట్ కెమెరా అండ్ హెల్మెట్ బ్యాగ్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏం లేదు నా దగ్గర, జస్ట్ మొబైల్ ఒకటే ఉంది అంతే. సో కెమెరాకి అయితే సపరేట్ 100 రూపాయలు ఛార్జ్ చేస్తారంట, కానీ సేఫ్గానే పెడతామన్నారు వాళ్ళు. దీని దగ్గర రావడానికి కోసం మొత్తం 500 మీటర్లు అయితే మేము జర్నీ చేసినాం. అంటే ట్రెక్కింగ్
ఈ టీషర్ట్ కూడా నాదే, సారీ ఈ జాకెట్ కూడా నాదే. సో ఇది గైస్ అది వాచ్ టవర్ ఎక్కిన తర్వాత వ్యూ. సో మిడిల్లో వాచ్ టవర్ ఉంటుంది. ఆ ఫొటోస్ తీయడం మర్చిపోయాను నేను. సో ఇంటర్నెట్లో వెతికా కానీ మళ్ళీ వేరే వాళ్ళ వీడియోస్ మనం పెట్టి అంత వద్దలేండి అని ఇంకా తీయలే. కానీ అది ఎక్కేప్పుడు తీసా కదా, అదే చూడండి. అండ్ ఎటు చూసిన దట్టమైన ఫారెస్ట్. అండ్ ఇది అయ్యాక మేము కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము ఫారెస్ట్లో. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ గైస్. వెళ్తే మాత్రం ఒంటరిగా వెళ్ళకండి, అట్లీస్ట్ ఒక ముగ్గురైనా వెళ్ళండి. ముగ్గురైనా వెళ్తే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అక్కడ. ఎటు చూడు చెట్లే అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే ఎంజాయ్మెంట్ అక్కడ. అండ్ ఇది గ్యాస్ మేము ఆఫ్టర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాం అనమాట, అంటే నర్సాపూర్లోన టౌన్లోన. సో అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో చాలా ఎక్స్పెన్సివ్నే లేండి బిర్యానీ. ఎంత 800 అనుకుంటా, 800 పడింది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. అంత తిన్న తర్వాత ఎందుకు రికార్డ్ చేయాలి అంటే ఫారెస్ట్ నుంచి నర్సాపూర్ వరకు బీభత్సంగా రెయిన్ వస్తుంది, అందుకే రికార్డ్ చేయలేకపోయా. ఇంకా ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత చాలాసేపు కూర్చున్నాం, ఎందుకంటే కొంచెం లగ్జరీగా ఉంది హోటల్ అది. సో వ్యూ కూడా బాగానే ఉంది, రెయిన్ కూడా పడుతూ ఉంది. సో అందుకే తిని అక్కడే ఆగిపోయాం అనమాట. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇది ఆ హోటల్ నుంచి తీసిన ఫుటేజ్. ఇక్కడ ఏంటంటే నేను మైక్ అంతా తీసేసి ఇంకా మొత్తం ప్లాస్టర్ వేసేసి అనమాట అక్కడ మైక్ దగ్గర. ఇంకా ఎందుకంటే కంటిన్యూస్గా రెయిన్ పడతానే ఉంది, ఇంకా అందుకే తీసేసా. సో నాకు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకు కొంచెం కష్టమైన పని, ఎందుకంటే అక్కడ ఏం చెప్పి ఉంటారో నాకు అర్థం కాదు. ఆ టైంలో ఆ థాట్స్ వేరే ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నేను రూమ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఎలానో ఉంటుంది నాకు. అక్కడ ఏం జరిగిందో కూడా గుర్తుండదు. సో ఇది గైస్ అంతే, ఇక ఇంతే చూపించగలను మీకు. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్తా గైస్, నేనైతే ఒక 15 డేస్కి అట్లీస్ట్ ఒక 1 మంత్కి ఒకసారైనా నేను ట్రిప్ వేయాలనుకున్నా. అంటే 15 డేస్, అట్లీస్ట్ 15 డేస్ వీకెండ్ అలా 15 డేస్ లిమిట్ లేండి. అంటే లైక్ ఇప్పుడు ఈ సండే వెళ్ళామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సండే కాకుండా నెక్స్ట్ సండే పక్కా ఈ సిటీస్, హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటే, అది నేచరే, ఓకేనా, ఆ ప్లేస్ ఉంటే పక్కా వెళ్దాం. అండ్ నేనైతే మీకు గ్రూప్లో మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటా, నా వాట్సాప్ గ్రూప్లో మీకు నేను. సో జాయిన్ కావండి. థ్యాంక్ యూ.